హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం టాప్ 10 మోడ్యులర్ కిచెన్ యాక్సెసరీస్ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ మోడ్యులర్ కిచెన్ అనేది చాలా పాపులారిటీ కలిగి ఉంది బికాస్ ఆఫ్ దీస్ యాక్సెసరీస్. వీటిని యూజ్ చేయడం వల్ల ఉన్న స్పేస్ని మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు మరియు కుకింగ్ థింగ్స్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ప్రతి ఐటెంకి ఒక స్పేస్ నిర్ధారించబడుతుంది కావున వేటి కోసం వెతుక్కునే అవసరం ఉండదు. ప్రజెంట్ లివింగ్ స్టైల్ మ్యాక్సిమం అపార్ట్మెంట్ స్టైల్. అపార్ట్మెంట్స్లో, ఫ్లాట్లో కిచెన్కి చాలా తక్కువ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది. కుకింగ్ థింగ్స్ని సిస్టమేటిక్గా స్టోర్ చేయడంలో, ఉన్న స్పేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయడంలో వీటి పాత్ర ప్రధానంగా ఉంటుంది. ప్రజెంట్ మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 యాక్సెసరీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి కట్లరీ. కట్లరీలో మనం నైఫ్స్, ఫోర్క్స్, స్పూన్స్ని స్టోర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఇది డిఫరెంట్ పార్టిషన్స్ కలిగి ఉంటుంది. ఈ డిఫరెంట్ పార్టిషన్స్లో మనం డిఫరెంట్ ఐటమ్స్ని మన అవసరాలకు తగ్గట్టుగా మనం స్టోర్ చేసుకోవచ్చు. దీనిని స్టవ్ కింద ప్లాన్ చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి కప్పు, సాసర్. పేరులో ఉన్నట్లు దీంట్లో మనం కాఫీ కప్స్, టీ కప్స్ అండ్ సాసర్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చిన్న బౌల్స్ని కూడా మనం దీంట్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ప్లేట్ హోల్డర్. దీన్ని మనం థాలీ బాస్కెట్ అని కూడా అంటాము. స్క్రీన్ మీద చూస్తున్నట్లు ప్లేట్స్ని మనం సిస్టమేటిక్ మేనర్లో ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ప్లెయిన్ బాస్కెట్. దీన్ని మనం మల్టీపర్పస్ స్టోరేజ్గా వాడుకోవచ్చు. వీటిలో మనం పెద్ద డబ్బాలని, గిన్నెల్ని స్టోర్ చేసుకోవచ్చు. దీనికి ఏ పర్పస్ ఉండదు. కట్లరీలో మనం కట్లరీకి సంబంధించిన ఐటమ్స్ని స్టోర్ చేసుకున్నట్లు కప్పు, సాసర్లో కప్స్ అండ్ సాసర్స్, ప్లేట్ హోల్డర్లో ప్లేట్స్ని స్టోర్ చేసుకుంటాం కదా, దీంట్లో అవి కాకుండా రిమైనింగ్ ఐటమ్స్ ఏవైనా పెద్ద ఐటమ్స్ ఉంటే పెద్ద డబ్బాలను కూడా దీంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిల్ పుల్అవుట్. ఈ బాటిల్ పుల్అవుట్లో మనం చూసుకున్నట్లు, ఈ స్క్రీన్ మీద చూస్తున్నట్లు దీంట్లో మనకి 2 స్టెప్ అండ్ 3 స్టెప్ అనే 2 మోడల్స్ మనకు వస్తాయి. వీటిలో మనం ఆ డబ్బాలను, ఆ బాటిల్స్ను స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి కార్నర్ యూనిట్. కిచెన్లో ఉన్న డెడ్ కార్నర్స్ని మనం బూస్ట్ చేయడానికి ఈ కార్నర్ యూనిట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. మనకి మార్కెట్లో 2 టైప్స్ కార్నర్ యూనిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎస్ కార్నర్ ఒకటి, మ్యాజిక్ కార్నర్ ఒకటి. మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లుగా డిఫరెంట్ ఐటమ్స్ని వీటిలో స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ వికర్ బాస్కెట్. సో దీంట్లో మనం కొన్ని తొందరగా పాడైపోయే కూరగాయలను, అంటే ఎయిర్ సర్క్యులేషన్ ఎప్పుడు అవసరం అవుతుంది, అలాంటి వెజిటేబుల్స్ను వీటిలో మనం స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ఆనియన్స్, పొటాటోస్ వంటి ఐటమ్స్ని వీటిలో మనం స్టోర్ చేసుకోవడానికి వీలు పడుతుంది. నెక్స్ట్ ఐటమ్ ప్యాంట్రీ యూనిట్. ఈ ప్యాంట్రీ యూనిట్ కిచెన్లో తప్పనిసరిగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్యాంట్రీ యూనిట్ కిచెన్కి అడిషనల్ స్టోరేజ్ స్పేస్ని కలిగిస్తుంది. ఫుడ్, బ్యావరేజెస్, కిరాణా ఐటమ్స్ అండ్ క్లీనింగ్ థింగ్స్ని ప్రాపర్గా స్టోర్ చేసుకోవచ్చు. వీటిని ఈజీగా యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ సైజెస్లో మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఉన్న స్పేస్ని మరియు మన స్టోరేజ్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీన్ని ప్లాన్ చేసుకుంటే మీరు స్టోరేజ్ని ఈజీగా స్టోర్ చేయడమే కాకుండా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ ఎక్కువ ఐటమ్స్ని కూడా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి రోలర్ షట్టర్. ఇది మనకి కిచెన్కి అద్భుతమైన లుక్ని కల్పించడమే కాకుండా పెద్ద ఐటమ్స్ని స్టోర్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ప్లేట్స్, పెద్ద ప్లేట్స్ కానీ లేకపోతే మిక్సీస్, గ్రైండర్స్ కూడా వీటిలో మనం స్టోర్ చేసుకోవచ్చు. లాస్ట్ వన్ వచ్చేసి పుల్ డౌన్ యూనిట్. స్క్రీన్ మీద చూసినట్లు దీంట్లో పెద్ద ఐటమ్స్ని స్టోర్ చేసుకోవచ్చు, బట్ దీన్ని ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు మనకు తగ్గట్టు. సో దీన్ని పుల్ డౌన్ చేసుకుంటే మనకి ఈజీగా స్టోరేజ్ యాక్సెసిబిలిటీ సింపుల్గా ఉంటుంది.